ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు ఇశ్రాయేలు వారిని అలాగే యూదా వారిని బబులోను చెరలోనికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళిన తర్వాత మరలా వారిని సమకూరుస్తాననేటువంటి ఒక దివ్యమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు వాళ్ళతో ఇర్మియా ప్రవక్త ద్వారా చేస్తున్నట్టుగా మనం గమనించాలి. దేవుడు వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుతున్నాను అన్న మాట 41వ వచనం మొదటి భాగంలో మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు తన ప్రజలను, తన నిబంధన జనులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల వారికి మేలు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు 40వ వచనంలో మొదటి భాగంలో అయితే నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేస్తూ ఉన్నాను అన్న మాట దేవుడు వాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు వారికి ఎడతెగక మేలు చేయాలి, నిరంతరాయంగా మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అబ్రహాం సంతానమైనటువంటి వీరి పట్ల, యాకోబు సంతానమైన వీరి పట్ల దేవుడికి ఆ హృదయం ఉంది, ఆ ఆలోచన ఉంది అన్న వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం ఏంటంటే అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన. దేవుడు అబ్రహామును బట్టి ఆయన యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఒక నిత్య నిబంధనను దేవుడు వాళ్ళతో చేశాడు. కనాన్ దేశాన్ని నిత్యమైన స్వాస్థ్యంగా ఇస్తానని ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనను బట్టి వీరికి ఎడతెగక మేలు చేయాలి అనేటువంటి ఒక ధోరణిని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారితో మనము నూతన నిబంధనలోనికి వచ్చాం. యేసుప్రభు వారిని బట్టి క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. ఈ క్రొత్త నిబంధనలో మనము పాలివారమైన కారణాన మనము యేసుక్రీస్తు వారి యొక్క వారసులంగా ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము అబ్రహాము గారి యొక్క వారసులంగా ఉన్నాం, ఆ యొక్క నిబంధనకు వారసులుగా ఉన్నాం. కాబట్టి దేవుడు మన ఎడల కూడా ఆయన మేలు చేయటం యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. నిరంతరము మేలు చేయటం, మానకుండా మేలు చేయటం దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపన్న వాస్తవాన్ని నేను మీకు గమనానికి తెస్తాను. అందుకే రోమా 8వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు అంటాడు, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో ఎడతెగని మేలు మీరు అనుభవించాలని నేను కోరుతున్నాను. ఎడతెగని మేలు మీ యొక్క జీవితంలో పొందటానికి యేసు ప్రభువును బట్టి మీరు అర్హులు అన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తించండి, దాన్ని క్లెయిమ్ చేయండి.